దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 15. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే గాని ఇది అసాధ్యం. ఆయన నీ సజీవ రక్షకుడు కావలెను. ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ, క్రొత్త జన్మము, ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు. అపవాది అనగా ఎవరో ఎరుగను. అయితే జరిగిన సంగతి ఏమనగా, ప్రభువు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను. ఈ దర్శనమందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను. నాకు దుర్గంధం వచ్చుచుండెను. అప్పుడు ఆయన, భక్తి సింగ్, నీవు చూచుచున్న మచ్చలు, నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలనే అనెను. నేను ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చి తిని, అవును ప్రభువా, సత్యమే. ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని, అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను. నేను ఘోర పాపిని, అంతటను మలినముతో నిండిన వాడను, మనశ్శాంతి లేనివాడను. అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు చిందించబడిన నా రక్తము. అప్పుడు నేను, ప్రభువా, ఈ మాటల అర్థము నేను గ్రహించలేను, అయినను అవి నీ మాటలు కావున అర్థం కాకున్నను నేను నమ్ముచున్నాను. అవును ప్రభువా, నేను పాపిని, నీకు విరోధంగా పాపం చేసిన వాడను. నా శరీరము చెరుపుకొంటిని, నా తల్లిదండ్రులను మోసగించి తిని, నీ శరీరము నా కొరకు విరవబడిననియు, నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని. అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరం వినబడెను. ఆ సమయం నుండి నేను పూర్తిగా మారిపోతిని. పాపములపై ఉన్న మక్కువ తీసివేయబడెను. ప్రేమగల ప్రభువు నా హృదయంలోనికి వచ్చెను. ఆ సంతోషకరమైన దినం కొరకు ఇప్పటికిని ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. దైవ దూషకునిగా నుంటిని, ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తనవానిగా చేయుటకు నేను తగిన వాడను కాను. ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయనను త్రోసివేయొద్దని నిన్ను